హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బోర్డ్ మాస్ ఆన్లైన్ క్లాసెస్. మై నేమ్ ఇస్ కడార్ రమేష్. ఈరోజు మనము చాలా ముఖ్యమైన టాపిక్ శాతాలు నేర్చుకుంటున్నాం. శాతాలు పార్ట్ 2. ఇక్కడ ఈ శాతాలు నేర్చుకునేటప్పుడు మనకు తెలిసాల్సింది ఏంటంటే భిన్నాల యొక్క శాతం యొక్క భిన్నాలను ఎలా నేర్చుకోవాలో మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇక్కడ శాతాలకు సంబంధించిన ఫార్ములాస్ అంటే సూత్రాలు ఏ విధంగా ఉంటాయి, అయితే సూత్రాలు వాడాలా వాడద్దా అని చాలా మంది అంటుంటారు. సూత్రాలు వాడకుండా ఏం చేస్తామంటాం, కానీ వాడాలా వాడద్దా అనే ముందు తెలుసుకొని ఉండడం చాలా ఉత్తమం అంటే మనం తెలుసుకున్నటువంటిది ఉంటే మనం వాడతాం తర్వాత మాట, కానీ ఫస్ట్ తెలుసుకొని ఉంటే అది చక్కగా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటున్నాం, బేసిక్ రావాలి కాబట్టి నేర్చుకుంటున్నాం, కాబట్టి మనం అందుకోసం తప్పకుండా సూత్రాలతో సహా నేర్చుకుంటాం. ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక వస్తువు ధర పెరిగినప్పుడు అంటే ఒక వస్తువు ధర పెరిగినప్పుడు పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. ఒక వస్తువు విలువ పెరిగినప్పుడు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. పెరుగుదల శాతం అసలు విలువ అనేది అనుకుంటాం. ఎగ్జాంపుల్, ఒక 400 రూపాయలు ఉన్నటువంటి వస్తువు 400 రూపాయల వస్తువు 450 రూపాయలకు పెరిగింది. ఎంత పెరిగింది? 450 రూపాయలు పెరిగింది. 450 రూపాయలు పెరిగినప్పుడు వస్తువు ధర ఎంత పెరిగింది? మనకి ఇక్కడ 50 రూపాయలు పెరిగింది. కాబట్టి పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు ఏమనుకున్నాం మనము? పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. ఇక్కడ మనం పెరిగినది 50 రూపాయలు కాబట్టి 50 బై 400 ఇంటూ 100. కట్ చేస్తే 2 zeros క్యాన్సల్. 50 బై 4 అంటే 25 బై 2. కట్ చేస్తే 2 2 4 2 25. దీన్ని మనము 2 12 పూర్ణాంకము 1/2% పెరిగింది అని చెప్పచ్చు. ఎంత శాతం పెరిగిందనొచ్చు? 12 పూర్ణాంకం 1/2% పెరిగిందని చెప్పచ్చు అనమాట. పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. నంబర్ 2 పాయింట్, వస్తువు ధర లేదా వస్తువు విలువ తగ్గినప్పుడు వస్తువు కాదు దేనైనా కానీ ధర తగ్గినప్పుడు తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు తగ్గిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. తగ్గుదల శాతం ఈక్వల్ టు ఏమన్నాం? తగ్గిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. సో ఒక వస్తువు విలువ దాదాపు 500 రూపాయలు ఉంది, సేమ్. సో వస్తువు విలువ 500, దాన్ని 400 రూపాయలు తగ్గింది. ఎంత అయింది? 400 రూపాయలు తగ్గింది. సో వస్తువు 500 రూపాయలు 400 రూపాయలు తగ్గినప్పుడు తగ్గుదల శాతం ఎంత అంటాడు? తగ్గింది ఎంత అని అడగడు, తగ్గుదల శాతం ఎంత అంటాడు. తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు తగ్గిన విలువ బై అసలు విలువ ఇంటూ 100. ఎంత తగ్గింది? ఇక్కడ 100 రూపాయలు తగ్గింది కాబట్టి 100 బై 500 ఇంటూ 100. కట్ చేస్తే 2 zeros is equal to 20% తగ్గింది అని చెప్పచ్చు అనమాట. 20% తగ్గిందని చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ 3వ పాయింట్. సో వస్తువు విలువలు తగ్గినప్పుడు పెరిగినప్పుడు తగ్గిన లేదా పెరిగిన. సో ఇక్కడ వస్తువు విలువ తగ్గిన లేదా పెరిగిన అనేది ఏంటంటే 2 రాశులు ఉంటాయి, అంటే 2 వస్తువులు ఉంటాయి. ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది, లేదా 2 పెరుగుతాయి, లేదా 2 తగ్గుతాయి. ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తాం చూద్దాం. సో ఎగ్జాంపుల్, ఇక్కడ క్వశ్చన్ 5 నెంబర్ 3. సో ఇక్కడ 2 రాశులలో
మొదటిది x శాతం పెరిగి రెండవది y శాతం పెరిగిన మొత్తం పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు మొత్తం పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు ఇక్కడ ఒక రెండు రాశులలో మొదటిది x శాతం పెరిగింది, రెండోది y శాతం అంటే రెండు పెరిగినాయి. అప్పుడు మనకు మొత్తం పెరుగుదల శాతం ఇది ఈక్వల్ టు పెరుగుదల ఇది ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ xy బై 100. మొత్తం పెరుగుదల ఏంటి x ప్లస్ y ప్లస్ xy బై 100 అనుకుంటాం అన్నమాట. సో మొత్తం పెరుగుదల ఒకటి x శాతం పెరిగింది, రెండోది y శాతం పెరిగింది. అంటే ఏంటిది ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఏదైనా ఒక వస్తువు యొక్క ధర పెరిగింది అంటే x శాతం పెరిగింది, y శాతం పెరిగింది. ఇప్పుడు సినిమా టాకీస్కి వెళ్తాం మనం. సినిమా టాకీస్కి వెళ్ళినప్పుడు టికెట్ రేటు మనకు 10% పెరిగింది. అక్కడ ఉన్నటువంటి చైర్స్ మనం సీట్లు అంటాం కదా, సీట్లు 20% పెరిగింది. అంటే సినిమా హాల్లో ఉన్నటువంటి టికెట్ రేటు 10% పెంచారు, ఆ సినిమా హాల్లో ఉన్నటువంటి సీట్లను 20% పెరిగింది. అంటే రెండు పెరిగినాయి. పెరిగినప్పుడు ఆ యొక్క సినిమా టాకీస్ యజమానికి లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు, మొత్తం లాభమా నష్టమా ఎంత శాతం అంటాడు. అప్పుడు మనకు మొత్తం పెరుగుదల రెండు పెరిగినాయి కాబట్టి మొత్తం పెరుగుదల ఇది ఈక్వల్ టు లేదా మొత్తం లాభం ఇది ఈక్వల్ టు x ప్లస్ y ప్లస్ xy బై 100. అంటే మనం ఏం చేస్తాము 10 ప్లస్ 20 ప్లస్ 10 ఇంటూ 20 బై 100 10 ఇంటూ 20 ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఈ 2 zeros క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 32% పెరిగింది అంటే ఆదాయం. సో ఇక్కడ మనకు ఒక సినిమా టాకీస్ యజమానికి టికెట్ రేట్ను 10% పెంచిండు, అలాగే సినిమా హాల్లో ఉన్నటువంటి కుర్చీలు 20% పెంచిండు. ఇది పెరిగింది, ఇది రెండు పెరిగినప్పుడు మనకు x ప్లస్ y ప్లస్ xy బై 100 అంటాం కాబట్టి దాన్ని మనం 10 ప్లస్ 20 ప్లస్ 10 ఇంటూ 20 బై 100 రాసుకోవాలి. దీనికి మనము చాలా మంది ఏం చేస్తారంటే 10 ప్లస్ 20 30% పెరిగింది ఆప్షన్లో మనకు 25 ఇస్తాడు, 30 ఇస్తాడు, 32 ఇస్తాడు, 40 ఇస్తాడు. మనం చాలా మంది ఇక 30నే రైట్ ఆన్సర్ చేస్తారు. తప్పది. ఎందుకంటే 10% పెరిగింది అంటే 100 మీద 10% పెరిగింది, దాని మీద 20% పెరిగింది. ఇప్పుడు దీన్ని మేము షార్ట్ కట్లో చెప్పాలన్నప్పుడు దీన్ని షార్ట్ కట్లో ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎట్లా వేసుకోవచ్చు అంటే మొత్తం 100 అనుకోవాలి ఏదైనా కానీ, అది 10% పెరిగినప్పుడు 110% చేసుకోవాలి, 110 బై 100. ఆ తర్వాత 120 బై 100 వేసుకోవాలి. డైరెక్ట్ మీకు ఈ షార్ట్ కట్ ఆన్సర్ కూడా వస్తుంది. మీకు ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలని మన ఇష్టం. సో గుర్తుంచుకోకపోయినా మనకు ఆన్సర్ అన్ని ఎలా వస్తాయో నేను మీకు షార్ట్ కట్ ప్రతి దానికి చూపిస్తాను. సో కాబట్టి ఇక్కడ కట్ చేస్తే 2 zeros ఇది ఈక్వల్ టు ఎంత 132 అవుతుంది. సో 132 అనేది 100 కంటే ఎంత ఎక్కువ ఉంది 32% ఉంది. కాబట్టి మనం ఇక్కడ 132 మైనస్ 100 ఇది ఈక్వల్ టు 32% అని చెప్పచ్చు. ఇప్పుడు పెరుగుదల లేదా తగ్గుదల 100 కంటే ఎక్కువ వస్తేనేమో పెరుగుదల, 100 కంటే తక్కువ వస్తేనేమో తగ్గుదల అని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మేము ఈ ఫార్ములా బేస్ గుర్తుంచుకోండి ప్లస్ షార్ట్ కట్ బేస్ గుర్తుంచుకోండి. సో సందర్భం వచ్చినప్పుడు మనకు ఇది లేదా ఇది ఏదైనా ఉపయోగపడుతుంది, ఇంకా నేర్చుకోవడం మాత్రం కంపల్సరీ. రైట్. ఇప్పుడు మనము రెండు రాశులలో మొదటిది x శాతం పెరిగింది, రెండోది y శాతం పెరిగింది. అప్పుడు మొత్తం పెరుగుదల శాతము, మొత్తం లాభం శాతము, మొత్తం ఆదాయ శాతం ఏదన్నా ఈ విధంగా వర్తిస్తుంది అన్నమాట. నెక్స్ట్ నంబర్ 4th పాయింట్. రెండు రాశులలో మొదటిది x శాతం పెరిగి రెండవది y శాతం తగ్గిన, ఏమన్నా కూడా రెండు రాశులలో మొదటిది x శాతం పెరిగి రెండవది y శాతం తగ్గిన పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు అంటాడు. అప్పుడు పెరుగుదల లేదా తగ్గుదల శాతము ఎంత అని అంటాడు. సో ఏదన్నా ఇక్కడ పెరుగుదల లేదా తగ్గుదల శాతం అన్నప్పుడు ఇక్కడ
పెరిగితేనేమో ప్లస్ వాల్యూ, తగ్గితేనేమో మైనస్ వాల్యూ గుర్తుంచుకోవాలి. దీనికి సో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు x మైనస్ వై మైనస్ xy బై 100 అనుకుంటాం. x మైనస్ వై మైనస్ xy బై 100 గట్టిగా x మైనస్ వై మైనస్ x పెరిగిన విలువను ప్లస్ x అనుకుంటున్నాము, తగ్గిన విలువని మైనస్ y అనుకుంటున్నాము. కాబట్టి ప్లస్ మైనస్, అప్పుడు ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ xy బై 100. సో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. సో ఒక పెట్రోల్ రేటు 20% పెరిగింది. సో మనకి ఏముంటుంది ఇక్కడ, పెట్రోల్ రేటు 20% పెరిగింది. అలాగే ఆ యొక్క కస్టమర్లు 10% తగ్గారు. కస్టమర్ 10% తగ్గారు. ఇక్కడ పెట్రోల్ రేట్ 20% పెరిగితే కస్టమర్ ఎంతమైంది 10% తగ్గారు. అప్పుడు ఆ యొక్క పెట్రోల్ బంక్ యజమానికి లాభమా నష్టమా అని అడుగుతాడు. ఇట్లాంటి ఏమని అడగచ్చు. అప్పుడు మనకు పెట్రోల్ రేట్ 20% పెరిగింది, తగ్గింది కాబట్టి 20 మైనస్ 10 అని అంటారు చాలా మంది. తప్పు ఆన్సర్ అది. అప్పుడు మనం ఏమనుకున్నాము, ఎక్స్ మైనస్ వై మైనస్ xy బై 100. ఇక్కడ పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటే ఎక్స్ వాల్యూ ఎంత 20 మైనస్ 10 మైనస్ 10 ఇంటూ 20 బై 100. సో 20 ఇంటూ 10 బై 100. కాబట్టి 20 మైనస్ 10 ఎంత 10. సో 10 మైనస్ ఈ 2 zeros క్యాన్సల్ 2 is equal to 8%. ఈ 8% అనేది మనకు ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ వాల్యూ. 8% ప్లస్ వాల్యూ అన్నప్పుడు అతనికి ఆదాయము, పెట్రోల్ బంక్ యొక్క యజమానికి ఆదాయము 8% పెరుగుతుంది మనం గుర్తించాలి. సో ఒక వస్తువు ఒక శాతం పెరిగింది, ఒక రాశి తగ్గింది. పెరుగుదల తగ్గినప్పుడు పెరుగుదల శాతం మనకి ఎక్కువ ఉన్నది, తగ్గుదల శాతం తక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకు పెరుగుతుంది ఆదాయం. పెరుగుతుంది కానీ ఎంత పెరుగుతుంది, కరెక్ట్ 20 మైనస్ 10 పెరగది, 8% ఆన్సర్ పెరుగుతుంది. దీన్ని మనం షార్ట్ కట్ లో చేయాలన్నప్పుడు ఏ విధంగా చేస్తాము, షార్ట్ కట్ లో చేయాలన్నప్పుడు చూపిస్తాను. సో 100% అనుకుంటాం కదా, ఇంటూ పెరిగితేనేమో 100 కలపండి, తగ్గితే 100 కలిసి చేయండి అన్న. అప్పుడు పెరిగితే ఎంత 120 కాబట్టి 120 బై 100 ఇంటూ 100 కంటే ఎంత తగ్గింది 10% తగ్గింది, 10% తగ్గింది వై కాబట్టి 90 బై 100 వేసుకోవాలి. అప్పుడు ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్, ఈ 2 సున్నాలు 12 9 108, 12 9 108 అంటే ఎంత శాతం ఎక్కింది 100 కంటే 8 ఎక్కువది కాబట్టి సో 108 మైనస్ 100 ఇది ఈక్వల్ టు 8% ఆదాయం పెరిగింది. 8% ఏమైంది ఇక్కడ ఆదాయం పెరిగింది అని గమనించాలి. మీరు ఇది వాడతారా వాడదని సబ్జెక్టుని గ్రిప్ నేర్చుకోవాలనుకుంటే 2 రకాలు నేర్చుకోండి. ఫుల్ సబ్జెక్ట్ తీసుకుందాం, పర్ఫెక్ట్గా చేద్దాం. నెక్స్ట్ 5th పాయింట్. సో 5th పాయింట్కి వచ్చేసరికంటే 5th పాయింట్లో చూద్దాం. సో ఒక 2 వస్తువులలో 2 రాశులలో మొదటిది x% తగ్గి రెండవది y% పెరిగినా, సో ఆదాయంలో మార్పు శాతము అంటాడు. సో ఒక వస్తువు విలువ కానీ ఒక రాశి విలువ పెరిగింది తగ్గినప్పుడు ఇక్కడ తగ్గింది పెరిగింది సేమ్ అలాగే ఉంది. కాబట్టి ఇక్కడ మనకు 2 రాశులు మొదటి x% తగ్గింది, తగ్గినప్పుడు మనకు సో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు తగ్గుదల శాతము is equal to minus x plus y minus xy by 100. Minus x plus y minus xy by 100. తగ్గిందాన్ని మైనస్ చేయండి, పెరిగిందాన్ని ప్లస్ చేద్దాం. సో కాబట్టి మనకి ఇక్కడ minus x plus y by 100. సో ఒక వస్తువు యొక్క ఎగ్జాంపుల్ మనం తీసుకుందాము. ఒక వస్తువు ధర 20% తగ్గించడం వల్ల సో 20% తగ్గించడం వల్ల
సో కస్టమర్లు 30% పెరిగారు లేదా 10% పెరిగారు. కస్టమర్లు 10% పెరిగారు. ఇక్కడ ఏమనుకుంటున్నాం క్వశ్చన్లో మనకు వస్తువు ధర 20% తగ్గించడం వల్ల కస్టమర్లు ఎంత శాతం పెరిగారు? 10% పెరిగారు. దీనివల్ల లాభమా నష్టమా ఎంత శాతము? ఆదాయమా ఆదాయంలో మార్పు అని అన్నాడు. అంటే ఆదాయం పెరగవచ్చు లేదా ఆదాయం తగ్గవచ్చు. సో ఇక్కడ పెరిగితేనేమో ప్లస్ చేయమన్నాను, తగ్గితేనే మైనస్ చేయమన్నాను. కాబట్టి సో పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఇజ్ ఈక్వల్ టు తగ్గుదల శాతము ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఏమైంది మనకు వస్తువు ధర 20% తగ్గించాడు కాబట్టి -x అంటే -20. సో +10 కస్టమర్ ఎంత పెరిగింది +10. సో -20 into 10/100 20 into 10/100. ఇక్కడ మనకు 20 into 10/100 అయినప్పుడు మనకు -20 +10 ఎంత అవుతుంది? -10 అవుతుంది. -10 minus 2 zeros cancel -2 is equal to -12%. -12% ఏంటిది? ఆదాయము 12% నష్టపోవును. మైనస్ అంటే ఏంటంటే అక్కడ మనకు ఆదాయం ఎంత 12% నష్టపోవును అని అర్థం. సో కాబట్టి మైనస్ అవుతుంది. దీని షార్ట్ కట్ మనం నేర్చుకున్నారంటే షార్ట్ కట్. సో 100 ఇంటూ పెరిగితేనేమో కలపండి, తగ్గితే తీసేయండి. తగ్గిస్తాము 20 కాబట్టి 80/100 ఎంత పెరిగింది? 10 పెరిగింది కాబట్టి 100/10/100 చేస్తే ఈ 2 zeros క్యాన్సల్, ఈ 2 zeros 11 8 88. ఈ 88 అనేది 100 కంటే ఎంత తక్కువ ఉంది? 100 - 88 is equal to 12%. ఈ 88 చూడంగానే 100 కంటే తక్కువ ఉన్నది కాబట్టి నష్టము. 100 కంటే తక్కువ ఉన్నది కాబట్టి నష్టం. ఎంత నష్టము అంటే 12% నష్టము. 12% నష్టము. ఈ విధంగా మనం చక్కగా అర్థం చేసుకోండి. ఫర్దర్లో ఈ టాపిక్ నేర్చుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. మనం 5 పాయింట్లు 2 రాశులు ఒకటి తగ్గి పెరిగితే. ఇప్పుడు మనము 6వ పాయింట్. ఇక్కడ 6వ పాయింట్కి వచ్చేసరికి అంటే 2 రాశులలో మొదటి x% తగ్గి రెండవది y% తగ్గిన ఆదాయంలో మార్పు శాతం. ఇక్కడ x% తగ్గింది, y% తగ్గింది. తగ్గినప్పుడు మొత్తం తగ్గుదల శాతం ఇది ఈక్వల్ టు మొత్తం తగ్గుదల శాతము ఇది ఈక్వల్ టు -x - y + xy/100. ఇది గుర్తుంచుకోవాలి. -x - y + xy/100. మైనస్ ఇక్కడ మనకు ప్లస్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆదాయం 2 రాశుల్లో మొదటిది x% తగ్గి రెండవది y% తగ్గి, 2 తగ్గినప్పుడు. సో ఎగ్జాంపుల్, సో ఒక వస్తువు యొక్క ధర 20% తగ్గించినాం. 20% తగ్గించినాం. వస్తువు ధర 20% తగ్గించాం. ఆ తర్వాత 30% తగ్గించాం. తర్వాత సో 30% తగ్గించాం. అంటే 20% తగ్గింది, 30%. మొత్తం తగ్గుదల శాతం ఇది ఈక్వల్ అంటాడు. అప్పుడు మనం ఏమనుకున్నాం? మనం -x - y + xy/100 అనుకున్నాం. కాబట్టి సో -20 - 30 + 20 × 30/100. 20 × 30/100. ఇప్పుడు మనం కట్ చేస్తే -20 - అంటే -50 ప్లస్ అప్పుడు 2 zeros క్యాన్సల్, 2 3 6. అప్పుడు మనకు -50 + 6 ఎంత అవుతుంది మనకు? సో -44 అవుతుంది. అంటే 44% ఆదాయం తగ్గింపు. మనము ఏమైంది ఇక్కడ? మనము 2 సార్ల వస్తువు ధర తగ్గించడం వల్ల మనకు 20% ఒకసారి, 30% ఒకసారి, మొత్తం వచ్చి 50% తగ్గింది అనుకుంటాం. కానీ 50% తగ్గలేదు. అక్కడ 44% ఆదాయమే తగ్గింది. దీన్ని మనము ఒకవేళ 100 అనుకుని చేసి షార్ట్ కట్ లో చేసిన అప్పుడు ఏం చేస్తాం? 100 × 20% తగ్గింది కదా, 80/100. తర్వాత ఎంత తగ్గింది మనకు? 30 తగ్గింది కాబట్టి 70/100.
తీసుకున్నప్పుడు ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. 8 × 56. 56% వాల్యూ ఉంటుందంటే 100 మైనస్ 56 44% ఆదాయం తగ్గింపు. చెప్పండి, 44% ఆదాయం తగ్గింపు. ఇలా క్వశ్చన్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే మీరు ఇట్లా షార్ట్ కట్స్లోనే చేసుకోవచ్చు. సో ఈ షార్ట్ కట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, 100 అని కూడా నేర్చుకున్నామంటే చాలు, ఆ టాపిక్ మనం బ్రహ్మాండంగా చేస్తాం. సో శాతం అంటేనే 100. శతమానం భవతి శతేంద్రియానం అంటే ఎప్పుడు కూడా 100తోనే మనం పోలుస్తాం. సో మన జీవితకాలాన్ని కూడా 100తోనే పోలుస్తాం, దేనిని కూడా 100తోనే పోలుస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనము 100 విలువను తగ్గితే 100 ఇక్కడ తగ్గించండి, పెరిగితే 100 ఇక్కడ పెంచండి. దాంతో మనకు ఒరిజినల్ విలువ వస్తుంది. ఈ 56 అయింది, 100 56 అయిందంటే ఎంత శాతం తగ్గింది? 44% తగ్గింది. ఇప్పుడు మనకు ఆదాయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ ఆదాయాలకు సంబంధించిన ఫలితాలు. ఆదాయాలకు సంబంధించిన ఫలితాలు అంటే ఏంటి? ఆదాయము, జీతము అంటుంటాం కదా, ఇట్లాంటివన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఆదాయాలకు సంబంధించిన ఫలితాలు అక్కడ 2, ఇక్కడ 4, మొత్తం 6 అయినాయి. ఇప్పుడు మనం 7th పాయింట్ నేర్చుకుంటున్నాం. సో ఆదాయానికి సంబంధించిన ఫలితాలలో మొత్తం ఏ యొక్క జీతము, లేదా ఏ యొక్క ఆదాయము సో బి ఆదాయం కంటే 6% ఎక్కువ. బి ఆదాయం కంటే 6% ఎక్కువ అయినా బి ఆదాయము ఏ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏ యొక్క ఆదాయము బి జీతం కంటే లేదా బి ఆదాయం కంటే 6% తక్కువ, 6% ఎక్కువ. ఇక్కడ ఏ యొక్క ఆదాయం బి జీతం కంటే 6% ఎక్కువ అయినా బి ఆదాయం ఏ ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ. తక్కువ శాతం ఇది ఈక్వల్ ఎప్పుడన్నప్పటికీ గుర్తుంచుకోండి, తక్కువ శాతం ఇది ఈక్వల్ టు 100 ప్లస్ R ఇంటూ 100. ఎప్పుడైనా తక్కువ శాతము అన్నప్పుడు గుర్తుంచుకోండి, R/100 ప్లస్ R ఇంటూ 100. ఎందుకు ఇట్లా వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. R/100 ప్లస్ R ఇంటూ 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఏ యొక్క జీతము ఏ జీతము 25% ఎక్కువ, అప్పుడు బి జీతము ఎంత తక్కువ అంటాడు. ఏ యొక్క జీతము బి జీతము కంటే 25% ఎక్కువ అయినా బి జీతము ఏ జీతము కంటే ఎంత శాతము తక్కువ. ఇక్కడ మనం శాతం తక్కువ ఫార్ములా అనుకున్నాము. ఏ జీతము బి జీతము కంటే 25% ఎక్కువ, బి జీతం ఏ కంటే ఎంత తక్కువ అంటే సాధారణంగా 25 రాసిస్తారు చాలా మంది. తప్పు. అక్కడ తక్కువ శాతం అడిగినప్పుడు తక్కువ శాతం ఇది ఈక్వల్ ఏంటి ఫార్ములా? R/100 ప్లస్ R ఇంటూ 100. కాబట్టి ఇక్కడ R విలువ ఎంత మనకు? 25. కాబట్టి 25/100 ప్లస్ 25 ఇంటూ 100. ఎంత శాతం ఎక్కువ శాతం ఇచ్చి తక్కువ శాతం అడిగినప్పుడు R/100 ప్లస్ R ఇంటూ 100 అన్నాం కాబట్టి 25/100 ప్లస్ 25 ఇంటూ 100. సో కావున 25/125 ఇంటూ 100. 25 ఒకట్ల 25 5 ఒకట్ల 5 20. కాబట్టి మనకు 20% ఆన్సర్ వస్తుంది. సో ఈ ఆన్సర్ రావడానికి కారణం ఏంటి? షార్ట్ కట్లో ఎలా నేర్చుకోవాలి అని నేను చెప్తా. ఎప్పుడైనా కానీ 25% అనేది ఏ యొక్క జీతము బి జీతము కంటే 25% ఎక్కువ అన్నప్పుడు బి జీతము ఏ జీతం కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. ఎక్కువ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. తక్కువ రావాలా? నీకు ఎప్పుడైనా రిజల్ట్ తక్కువ రావాలంటే హారంలో విలువ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి హారంలో విలువ? ఈ 25 ఎక్కువ ఉండాలి. అంతే, చిన్న లాజిక్. సో ఈ తక్కువ శాతం ఎప్పుడైనా రావాలన్నప్పుడు మనం ఫార్ములా బిల్లులో ఏం అవసరం లేదు. నీకు తక్కువ శాతం రావాలి అన్నప్పుడు గుర్తుంచుకోండి,
తక్కువ శాతం రావాలన్నప్పుడు R/100 గుర్తుంచుకుంటే మంచిది. నీకు గుర్తు లేకపోయినా విలువ నీకు తక్కువ రావాలంటే హారం విలువ ఎక్కువ ఉన్నప్పుడు అసలు విలువ తక్కువ వస్తుంది. హారం విలువ తక్కువ ఉన్నప్పుడు రిజల్ట్ అంటే ఫలితము ఎక్కువ వస్తుంది. కాబట్టి హారం విలువ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎంత ఎక్కువ ఉండాలి హారం అంటే ఆ 25 100 కంటే 25 ఎక్కువ ఉండాలి. కాబట్టి సింపుల్గా షార్ట్కట్లో దీన్ని షార్ట్కట్ అంటాం మనము. సో షార్ట్కట్లో మనం ఏమని రాసుకోవచ్చు ఇక్కడ 25/100 25 × 100 డైరెక్ట్గా 25 ఒకట్ల 25 5ల 5 ఒకట్ల 5 20. సో కాబట్టి ఆన్సర్ మనకు 20% అని వచ్చేసింది. మీకు షార్ట్ కట్ గుర్తుంటే మంచిది, గుర్తు లేనప్పుడు గుర్తుంచుకునే వరకు ఈ మెథడ్తో గుర్తుంచుకోండి. ఆ తర్వాత దీన్ని గుర్తుంటుంది, అదే మనకి గుర్తుంటుంది. కానీ ఫస్ట్ దీన్ని ట్రై చేస్తే మనకి ఇది గుర్తుంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఇక్కడ ఏ యొక్క ఆదాయం B జీతం కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా తక్కువ శాతం అడిగినప్పుడు మనం ఎప్పుడైనా అడిగినప్పుడు డినామినేటర్ విలువ లేదా హారం విలువ ఎక్కువ ఉండాలా అనేది మనకు పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మనము పాయింట్ నెంబర్ 8. పాయింట్ నెంబర్ 8లో ఏ యొక్క ఆదాయం B ఆదాయం కంటే 6% తక్కువ అయినా B ఆదాయము ఏ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ. ఇక్కడ ఏ ఆదాయము B ఆదాయం తీసుకుంటే ఏ ఆదాయం తక్కువ ఉన్నది B ఆదాయం ఎంత ఎక్కువ ఉంది అన్నాడు. ఇప్పుడు ఏ ఆదాయం ఎగ్జాంపుల్ 20% తక్కువ తీసుకుందాం ఎవరికంటే ఈయనకంటే. అప్పుడు B ఆదాయం ఎంత ఎక్కువ ఉన్నది అని అడుగుతాడు. ఎక్కువ శాతం ఇది ఈక్వల్ టు షార్ట్కట్ ఫార్ములా ఏంటంటే అక్కడ ఎక్కువ శాతము ఇది ఈక్వల్ టు ఓకేనా. సో R/100 మైనస్ R ఇంటూ 100. ఎక్కువ శాతం ఎప్పుడు అడిగినా కానీ కింద డినామినేటరు తక్కువ ఉంటుంది, గుర్తుంచుకోండి. 100 కంటే తక్కువ ఉంటుంది, సింపుల్. మీద ఎక్కువ వస్తారు. అప్పుడు ఇది ఈక్వల్ టు వాల్యూ వేస్తే 20/100 మైనస్ 20 ఇంటూ 100 ఇది ఈక్వల్ టు 20/80 ఇంటూ 100. 21 24 4 1 4 25 ఇది ఈక్వల్ టు 25%. అంటే B ఆదాయం ఏ ఆదాయం తక్కువ ఉన్నప్పుడు B ఆదాయం ఎంత ఎక్కువ వచ్చింది 25% ఎక్కువ వచ్చింది. ఎప్పుడైనా కానీ ఎక్కువ అడిగినప్పుడు కింద మైనస్ చేయాలని గుర్తుంచుకోండి. ఎందుకు మైనస్ చేయాలనేది షార్ట్ కట్ రూపంలో నేను నేర్పిస్తాను. షార్ట్ కట్కి వచ్చేస్తే ఎక్కువ రావాలన్నప్పుడు ఇది ఈక్వల్ టు ఎక్కువ ఎప్పుడైనా రావాలన్నప్పుడు మనకు 20 అయితే ఆల్రెడీ ఇచ్చింది కదా. కింద 100 కంటే ఎక్కువ ఉంటే తక్కువ వస్తుంది, తక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది. మనకు కావాల్సింది విలువ ఎక్కువ కావాలి కాబట్టి సో కాబట్టి డైరెక్ట్గా 100 మైనస్ 20 ఇంటూ 100 డైరెక్ట్ రాసుకోండి. లేదా 20/80 ఇంటూ 100 కట్ చేస్తే 21 24 4 4 1 4 25. సో ఆన్సర్ 25% అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. 25% అని మనకు క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మనకు సినాప్సిస్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి.